శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం 93వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ద్రౌపదీదేవికి ధృతరాష్ట్రుడు వరాలను ఇవ్వటం జరుగుతుంది. ఆ వరాలలో భాగంగా ద్రౌపదీదేవి ధర్మరాజుని, అలాగే ధర్మరాజు యొక్క నలుగురు సోదరుల్ని, తన భర్తల 5గురిని కూడా దాస్య విముక్తిని గావించమని వేడుకోవటం జరుగుతున్నది. అవి సవివరంగా తెలుసుకుందాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సభాపర్వం, అందులో 93వ అధ్యాయం. దీంట్లో మనం పూర్వపాఠంలో 18 శ్లోకాల వరకు మనం చెప్పుకోవడం జరిగింది. 20 శ్లోకాల వరకు, అంతవరకు ఒక బిట్ దీంట్లో. ఆ తర్వాత అనుకోకుండా ఈ విధంగా అర్జునాదులు మొదలైనటువంటి వాళ్ళు ప్రతిజ్ఞలు చేస్తూ ఉంటే, ఆ ప్రతిజ్ఞ అర్జునుడి యొక్క కోపం ఏ విధంగా అయితే ఉన్నదో అనేటువంటిది మొదటి 15 శ్లోకాలలో వివరించారు. అర్జునుడి కోపానికి ప్రకృతి ఏ విధంగా భయపడింది, రాజులు ఏ విధంగా భయపడ్డారు, తర్వాత ద్రౌపది మొదలైనటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే అర్జునుడి యొక్క కోపాన్ని స్పందించారు, ధర్మరాజు ఎలా శాంతింపజేశాడు అనేటువంటిది కూడా 3 శ్లోకాల్లో చెప్పుకుంది. ఆ తర్వాత అంతా రాజులందరూ నిశ్శబ్దమై ఉన్నటువంటి సమయంలో అనుకోకుండా ధృతరాష్ట్రుడి యొక్క పూజా మందిరాలలో, అగ్నిగృహాలలో, అంటే అంతఃపురాలలో భయంకరమైనటువంటి దుశ్శకునాలు ఎదురయ్యాయి. అవి ఏమిటి అనేటువంటిది వర్ణిస్తున్నారు. ఇప్పటిదాకా ఏమీ మాట్లాడినటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు మొట్టమొదటిసారి మాట్లాడుతున్నాడు. ఇంత ఘోరమైనటువంటి కృత్యాలు జరిగిన తర్వాత ఇప్పుడు పెదవి విప్పుతున్నాడు. అది కూడా దేనికి భయపడి అంటే, తన గృహంలో జరిగినటువంటి అశుభ శకునాలని చూసి గాంధారి చెప్పడంతో అప్పుడు నోరు విప్పుతున్నాడు. ఇప్పటిదాకా ఈ గుడ్డి మహారాజు మూగవాళ్లాగా ఉన్నాడు. గుడ్డే కాకుండా మూగవాళ్లాగా కూడా ఉన్నాడు. తతో రాజ్ఞో ధృతరాష్ట్రస్య గేహే గోమాయురుచ్చైర్వ్యాహరదగ్నిహోత్రే తం రాసభాః ప్రత్యభాషంత రాజన్ సమంతతః పక్షిణశ్చైవ రౌద్రాః. తతో రాజ్ఞో ధృతరాష్ట్రస్య గేహే, మహారాజైనటువంటి ధృతరాష్ట్రుని యొక్క గేహే గృహమునందు ఉన్నటువంటి అగ్నిహోత్ర గృహం. అగ్నిహోత్ర గృహం ఎంత పవిత్రంగా ఉంటుంది, ఎంత పావనంగా ఉంటుందో మనందరికీ తెలుసు. భగవంతుని అక్కడ పెట్టి రోజు నిత్యమైనటువంటి అగ్నిహోత్రాదులు మొదలైనటువంటివన్నీ చేసేటువంటి ఆ సందర్భంలో, ఆ గృహంలో, ఆ అగ్నిహోత్ర శాలలోకి ఒక నక్క ప్రవేశించిందిట. గోమాయు. గోమాయు అంటే నక్క. ఒకటి అక్కడికి ప్రవేశించి అక్కడి నుంచి పెద్దగా నక్క అరవటం ప్రారంభించింది. గోమాయురుచ్చైర్వ్యాహరత్. వ్యాహరత్, పెద్దగా బిగ్గరగా ఆ నక్క అరవటం మొదలు పెడితే నక్క యొక్క ఆ ధ్వనికి బయట ఉన్నటువంటి అనేకమైనటువంటివన్నీ కూడా శబ్దాలు చేసేట. తం రాసభా ప్రత్యభాషంత రాజన్ సమంతత పక్షిణశ్చైవ రౌద్రాః. రాసభాః, ఆ ధ్వనికి విని, ఆ నక్కల యొక్క కూతలు విని బయట ఉన్నటువంటి అనేకమైనటువంటి గాడిదలు ఓండ్ర పెట్టడం ప్రారంభించాయి. ఓ పక్కన నక్కల కూతలు, ఓ పక్కన గాడిదలు ఓండ్ర పెట్టడము, అంతేకాకుండా భయంకరమైనటువంటి పక్షి సమూహాలన్నీ రౌద్రంగా క్రీంకారం చేస్తూ భయంకరమైనటువంటి ధ్వనులతో శబ్దాలు, అశుభ సూచకంగా కోలాహల ధ్వనులు చేసే. అది కూడా గ్రద్దలు మొదలైనటువంటి పక్షులు, మామూలు పక్షులైతే పర్వాలేదు. ఆ ఓండ్ర పెట్టేటువంటి ఆ గాడిద ఓండ్రలు ఈ నక్కల కూతలకి, ఎందుకంటే ఈ పక్షులు అనేటువంటివి రాబోయేటువంటి అశుభ సూచనలు కలిగించడానికి ఎందుకు చెప్తున్నామంటే, ప్రకృతి విలయతాండవం కలిగేటప్పుడు మొట్టమొదటి సంకేతం పశుపక్షాదులకి, ప్రకృతికి వస్తూ ఉంటుంది.
ఒక మహాభయంకరమైనటువంటి ఉపద్రవం రాబోతున్నది అంటానికి సంకేతం ఏంటంటే ముందుగా ప్రకృతి పసిగడుతూ ఉంటుంది. పక్షులు పసిగడతాయి. దానికి ఇదిగో ఈ పశువులు పక్షులు మొదలైనటువంటి ఈ కోలాహలం చేయటం అనేటువంటిది జరిగింది అక్కడ. దాంతో ఈ కోలాహల ధ్వని ఎక్కడి నుంచి వస్తున్నది అనేటువంటిదంతా గమనించారు. తం శబ్దం తం వై శబ్దం విదురస్తత్వవేది శుశ్రావ ఘోరం సుబలాత్మజాచ. సుబలాత్మజ అనే పదానికి అర్థం ఏంటంటే గాంధారీదేవి. సుబలుని యొక్క ఆత్మజ అంటే కూతురు. సుబలాత్మజ అయినటువంటి గాంధారి విన్నది ఆ ధ్వనిని. తత్వవేది అయినటువంటి విదురుడు విన్నాడు ఈ ధ్వనిని. విని ఈ ధ్వని ఇక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇది వినాశకాలానికి నాంది. శుశ్రావ ఘోరం, ఘోరమైనటువంటి ఆ అశుభ శకునాలని అన్ని కూడా ఆలకించి సభలో ఉన్న వాళ్ళందరూ కూడా విన్నారు. భీష్మో ద్రోణో గౌతమశ్చాపి విద్వాన్ స్వస్తి స్వస్తిత్యపి చైవాహురుచ్చైః. భీష్మ ద్రోణ కృపాచార్యుడు మొదలైనటువంటి విద్వాంసులు ఎంతో మంది పండితులందరూ కూడా విని వెంటనే వెంటనే స్వస్తి వచనాలు ఏవైతే చెప్పవలసిన, స్వస్తి అంటే శుభమగుగాక అని, శుభమగుగాక స్వస్తి వచనాలు ఏవైతే ఉంటాయో ఆ స్వస్తి వచనాలు, శాంతి మంత్రాలు మొదలైనటువంటివన్నీ ఉచ్చరించారు పెద్దగా. అప్పుడు గాంధారి విదురులిద్దరు కూడా వచ్చి ఆ ధృతరాష్ట్రుడి చెవిలో కోరేటప్పటికి, ఒరే నాయన ఇప్పటికీ చాలా అనర్థం జరిగిపోయింది, ఇంకా మించిందంటే ఇక్కడే వీళ్ళు ఈ భీమార్జునులు ఇద్దరు నీ కొడుకుని సంహరించేట్టు ఉన్నారు, ముందు ఏదో చేయటానికి నివారించు, అడ్డుపుల్లవై కాస్త ఏదో అని చెప్పి గాంధారి అప్పుడు చెప్తే అప్పుడు విన్నాడు ఈ గుడ్డివాడు ధృతరాష్ట్రుడు. తతో గాంధారీ విదురశ్చాపి విద్వాంస్తముత్పాతం ఘోరమాలక్ష్య రాజ్ఞి నివేదయామాసతురార్తవత్తదా తతో రాజా వాక్యమిదం బభాషే. తతో గాంధారీ విదురశ్చ అపి. గాంధారి ఓ పక్కన ఓ చెవిలోను, విదురుడు ఓ చెవిలోను, ఇద్దరు కూడా రెండు చెవుల్లో ఆ చెవులు దిబ్బళ్ళేసిపోయినటువంటి చెవుడు, గుడ్డివాడు, మూకవాడు అంటే మోగవాడు మొదలైనటువంటి విధాలుగా ఉన్నటువంటి ఆ ధృతరాష్ట్రుడికి మనసు మాత్రం ఆనందంగా ఉంది. నా బిడ్డలు గెలిచారు, పాండవులు ఓడిపోయారు, అది మాత్రం మనసు ఆనందంగా ఉంది. ఇంద్రియాలు మాత్రం పనిచేయట్లేదు మాట్లాడటానికి వినటానికి. ఇంతకాలం విదురుడు ఎన్నో రకాలుగా మంచి చెప్పాడు విందా, ఇప్పుడు తన ఇంటికే ఎసరు వచ్చింది. అందులో తన శుభకరమైనటువంటి ఆ అగ్నిహోత్రాలలో ఈ విధంగా జరిగేటప్పటికి గాంధారి చెప్పేటప్పటికి విదురుడు పక్క నుంచి చెప్పేటప్పటికి సముత్పాతం ఘోరమాలక్ష్య రాజ్ఞే. ఈ ఉత్పాతాలు, వాటి యొక్క కారణాలు, వాటి యొక్క ఫలితాలు ఇంత ఘోరంగా ఉంటాయనేటువంటిదంతా కూడా చెప్పేటప్పటికి అప్పుడు మహారాజుకి చెప్తే, వాళ్ళు వివరిస్తే దాన్ని విని అప్పుడు నోరు విప్పుతున్నాడు. నివేదయామాసతు రాత్తవత్తదా తతో రాజా. ఆ తర్వాత రాజు వాక్యమిదం బభాషే, నోరు విప్పి మొట్టమొదట ఒక్క శ్లోకం మాత్రమే దుర్యోధనుడికి మాత్రం కాస్త మందలించినట్టుగా, అందరి కోసం అని చెప్పి ఏదో మందలించినట్టుగా పైన పెదవుల దగ్గర నుంచే వచ్చింది, మనసులోంచి రాల. అట్లా మందలించి ఆ తర్వాత ద్రౌపదికి వరాలు ఇస్తున్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రవువాచ హతోసి దుర్యోధన మంద బుద్ధే యస్త్వం సభాయాం కురు పుంగవానాం స్త్రియం సమాభాషసి దుర్వినీత విశేషతో ద్రౌపదీం ధర్మపత్నీం. హతోసి దుర్యోధన, ఓరి మందబుద్ధే, ఓరి దుర్మార్గుడా, మూర్ఖుడా. హతః అసి, హత అసి అంటే నువ్వు మరణించినటువంటి వాడితో సమానంగా, జీవించి మరణించిన వాడితో సమానం. నువ్వు బతికే ఉన్నాడు, ఎదురుకుండా కనిపిస్తూనే ఉన్నాడు, కానీ నువ్వు చేసినటువంటి పని వలన జీవించి కూడా నువ్వు మరణించినటువంటి వాడితో సమానం. హతోసి, నువ్వు మరణించవు. ఎందుకంటే యస్త్వం సభాయాం కురు పుంగవానం, ఇంతమంది కురు ప్రముఖులు ఉన్నటువంటి ఈ సభలోకి, మర్యాదగా ఉండవలసినటువంటి ఈ సభలోకి స్త్రియం సమాభాషసి దుర్వినీత, ఒక స్త్రీ పట్ల ఈ విధంగా అన్యాయంగా అసంబద్ధంగా నువ్వు ప్రలాపన చేశావు, మాట్లాడావు. స్త్రీని గౌరవించదగినటువంటి స్త్రీని, అందులోనూ ఎట్లాంటి విశేషతో ద్రౌపది ధర్మపత్ని, పైగా విశేషంగా పాండవుల యొక్క ధర్మపత్ని అయినటువంటి ద్రౌపది పట్ల ఈ విధంగా నీచాతి నీచంగా నువ్వు ప్రవర్తించావు కాబట్టి, ఇంత పాపము మాటలు పలికావు కాబట్టి నీ జీవించి కూడా మరణించిన వాడితో సమానము. కులస్త్రీ అయినటువంటి ఈ విశేషమైనటువంటి ద్రౌపదిని నువ్వు అవమానించావు. ఛీ, నువ్వు బతికండు కూడా మరణించిన వాడితో సమానం అన్నాడు. అంతే.
వెంటనే వైశంపాయన ఉవాచ, అందుకని జనమేజయుడికి మళ్ళీ అందిస్తున్నాడు. ఏవముక్త్వా ధృతరాష్ట్రో మనీషీ హితాన్వేషీ బాంధవానామపాయాత్ బాంధవానామపాయాత్ కృష్ణాం పాంచాలీమబ్రవీత్ సాంత్వపూర్వం విమృశ్యేతత్ ప్రజ్ఞయా తత్వబుద్ధి. రాబోయే ఆటంకాలు ఆపదలు అన్నీ కూడా తనకి తన బంధువులకి ఏమేం కలగబోతున్నాయనేటువంటిదంతా తెలుసుకుని వాళ్ళకి హితం కావాలి, వాళ్ళకి ఇటువంటి పాండవుల నుంచి ఎటువంటి ద్వేషభావము గాని అపకారం గాని కలగకూడదు అనేటువంటి భావనతో ధృతరాష్ట్రుడు అప్పుడు కాస్త ఆలోచించాడు. మనీషి అని పెట్టాడు ఇక్కడ వ్యాసుడు మాత్రం పాపం. ఈ విధంగా ఆలోచించిన ధృతరాష్ట్రుడు, మహామనిషి అయినటువంటి ధృతరాష్ట్రుడు, మహాత్ముడైన ధృతరాష్ట్రుడు అని పెట్టాడు పాపం. హితాన్వేషి, తన వాళ్ళకి బంధువులకి హితం కలగాలనేటువంటి కోరికతో అన్నాడు అక్కడ. బాంధవానాం అపాయ, బంధువులకి ఎటువంటి అపాయం సంభవిస్తుందనే భయపడి వాళ్ళ హితం కోరుకుని అప్పుడు కృష్ణాం పాంచాలీం అబ్రవీత్, కృష్ణ అయినటువంటి పాండవుల ధర్మపత్ని అయినటువంటి పాంచాలితో ఈ విధంగా అంటున్నట్ట. విమృశ్యైతత్ ప్రజ్ఞయా తత్వబుద్ధి, తన యొక్క తెలివితేటలు బుద్ధి చక్కగా ఆలోచించి, బుద్ధితో ఆలోచించి తర్కించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటూ ద్రౌపది ఊరడించడానికి, శాంతింపజేయడానికి అంటున్నాడు. ఏమంటున్నాడు? ధృతరాష్ట్రవువాచ వరం వృణీష్వ పాంచాలి మత్తో యదభివాంఛసి వధూనాం హి విశిష్టామే త్వం ధర్మపరమా సతీ. నువ్వు కోడల్లోనే అందరి కోడళ్లలో కల్లా విశేషమైనటువంటి కోడలు అమ్మా నువ్వు, కాబట్టి వరం కోరుకోను ఓ పాంచాలి. మత్త, నా నుండి, యద్ అభివాంఛసి, నీకు ఏది కోరుకోవాలనిపిస్తే ఆ మనసులో ఉన్నటువంటి కోరికను విన్నవించు, నేను తీరుస్తాను. నీకు మనసులో ఏ కోరికన్నా అడుగమ్మా అని చెప్పి. ఎందుకంటే వధూనాంకి విశేషత, ఎందుకంటే విశేషించి పాండవుల ధర్మపత్ని కాబట్టి ఆయన అడుగుతున్నాడు. మా అందరి కోడళ్ళ కంటే కూడా నువ్వు శ్రేష్టమైనటువంటి దానివి, పెద్దదానివి, జ్యేష్టమైనటువంటి దానివి, ధర్మపరాయణురాలు, అంతకంటే విశేషం అంటే ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేటువంటి దానివి, పతివ్రతవి, కాబట్టి నీ ఇష్టం వచ్చిన కోరుకో అని చెప్పంటే అప్పుడు ద్రౌపదీదేవి వరం కోరుకుంటుంది. ద్రౌపద్యువాచ దదాసి చేద్వరం మహ్యం వృణోమి భరతర్షభ సర్వధర్మానుగ శ్రీమాన్ అదాసోస్తు యుధిష్ఠిరః. మొట్టమొదట కోరిన వరం ఏంటంటే నా భర్త అయినటువంటి యుధిష్ఠిరుడు దాసిత్వము నుండి విముక్తుడగుగాక. దదాసి చేద్ వరం మహ్యం, నాకు వరం ఇవ్వదలుచుకుంటే గనక నువ్వు, అట్లయితే నేను కోరుకుంటున్నాను స్వామి, నువ్వేదో వరమిస్తానంటున్నావు. సర్వధర్మానుగ, సర్వధర్మ అనుగ, సమస్తమైనటువంటి ధర్మాలని పాటించేటువంటి మహానుభావుడు అక్కడ ఉన్నాడు. సంపూర్ణంగా నువ్వు గనక నాకు వరాలు ఇవ్వదలుచుకుంటే సంపూర్ణంగా ఆ ధర్మాన్ని పట్టుకుని, ఆలంబనంగా పట్టుకుని ఉన్నటువంటి ఆ ధర్మమూర్తి అయినటువంటి యుధిష్ఠిరుణ్ణి దాస్యము నుండి విముక్తి చేయి. అదాస్, ఇక్కడ దాసో అని కనిపిస్తుంది, పక్కన ఆ అనేటువంటి అక్షరం కూడా ఉంటుంది. శ్రీమాన్ అదాసో అస్తు యుధిష్ఠిర, శ్రీమంతుడైనటువంటి ఆ యుధిష్ఠిరుడు దాస్య విముక్తి కలిగి అదాసుడగుగాక. ఆయనకి నా వలన పుట్టినటువంటి వాడు ఒకడు ఉన్నాడు, ప్రతివింజుడు అనేటువంటి కుమారుడు. ఎందుకంటే ఆ ప్రతివింజుడికి దాసీపుత్రుడు, దాసుని పుత్రుడు అనేటువంటి పేరు రాకూడదు అతను. అలా విముక్తి కలిగించు ధర్మరాజుకి అని కోరుకుంటున్నాడు. మనస్వినమజానంతో మైవం బ్రూయు కుమారకాః ఏతం వై దాసపుత్రేతి ప్రతివింధ్యం మమాత్మజం. మమ ఆత్మజం, ఆత్మజం అంటే పుత్రుడు, నా కుమారుడైనటువంటి పుత్రుడు. ఎవరికి ద్వారా పుట్టాడంటే ఈ మహానుభావుడైనటువంటి ధర్మరాజు వలన నాకు పుట్టినటువంటి బాలకుడు ఎవరైతే ఉంటాడో ఆ ప్రతివింజుడు, ఆ బుద్ధిమంతుడైనటువంటి ఆ రాజు వలన పుట్టినటువంటి ప్రతివింజుడికి ఇతర రాజులు మొదలైనటువంటి వాళ్ళ యొక్క అజ్ఞానం చేత ఈ పిల్లవాడిని దాసీపుత్రుడు, దాసపుత్రుడు అనేటువంటి సంబోధనతో పిలవకుండా ఉండేట్టుగా నాకు చెయ్యి. ఎందుకంటే ఆ పిల్లవాడు ఇంతకాలం ఎలా ఉన్నాడు, ఏ విధంగా మా చేత లాలించబడ్డాడు, రాజపుత్రులాగా లాలించబడ్డాడు. రాజపుత్ర పురా భూత్వా యథా నాణ్య పుమాన్ క్వచిత్. ఒకసారి రాజపుత్రుడిగా ఉండి మళ్ళీ
ఇంకాసేపు అయిన తర్వాత దాసపుత్రుడిగా ఉండటం అనేటువంటిది ఏమాత్రం శ్రేయస్కరం అవుతుంది? ఇప్పటిదాకా రాజకుమారుల్లాగా బతికినటువంటి వాడు యథా నా అన్యః పుమాన్ క్వచిత్, అలా ఇంతవరకు ఎప్పుడు జరగల, ఎవరికి జరగల. ఆ పిల్లవాడిని, ఆ ప్రతివింజుడిని ఇప్పటి వరకు మేము రాకుమారుడిగా చూశాం. లాలితో దాసపుత్రత్వం పశ్యన్నస్యేద్ధి భారత. అట్లాంటి ఆ ప్రతివింజుడిని రాజుల చేత లాలించబడి ఒక యువరాజుగానే చూడబడినటువంటి నా పుత్రుడు ప్రతివింజుడు దాసపుత్రుడు అనటానికి ఎప్పటికీ ఉచితము కాదు, తగిన వాడు కానే కాదు. వాడు దాసపుత్రుడు కాదు, వాడు రాజకుమారుడు, రాజబిడ్డ. అలా వరమివ్వు అని చెప్పి ద్రౌపది కోరుకుంటే ధృతరాష్ట్ర ఉవాచ ఏవం భవతు కళ్యాణి యథా త్వమభిభాషసే ద్వితీయం తే వరం భద్రే దదాని వరయస్వః మనోహి మే వితరతి నైకం త్వం వరమర్హసి. ఏవం భవతు కళ్యాణి, కళ్యాణి అంటే ఓ మంగళకరమైన దాన, శుభకరమైన దాన, పతివ్రత. యదా త్వమభిభాషసే, ఏ విధంగా అయితే నువ్వు పలికావో, ఏవం భవతు, అది అలాగే అగుగాక అని ఆ వరాన్ని నిజం చేస్తున్నానమ్మా. ఒక వరమే కాదు, నీకు రెండో వరాన్ని కూడా ఇస్తున్నాను, కోరుకో. ద్వితీయం తే వరం భద్రే దదాని వరయస్వ. రెండో వరం కూడా కోరుకో. ఎందుకంటే ఒక వరంతో నా మనసు సంతృప్తి పొందట్లేదు, నీకు ఒక్క వరం ఇస్తుంటే సరిపోవట్లే నా మనసు. మనోహిమే వితరతి నైకం త్వం వరమర్హసి, నువ్వు ఇంకో వరం అడగడానికి కూడా అర్హత కలిగిన దానికి, కాబట్టి ఇంకో వరం కూడా కోరుకో అని చెప్పి రెండో వరాన్ని కూడా కోరుకోమన్నాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ద్రౌపదీదేవి రెండో వరంగా ఏం కోరుకున్నదంటే సరధౌ స ధనుష్కో, ఇక్కడ తప్పుపడింది, ధనుష్కో అని ఉండాలి. సరధౌ స ధనుష్కౌ, ఇక్కడ కూడా సా ఉండాలి. స భీమసేన ధనంజయౌ యమౌ చ వరయే రాజన్ నదాసా స్వవశానహం స్వవశానహం. వాళ్ళందరూ కూడా పైన చెప్పినటువంటి భీమ ధనంజయాదులు, యమౌ, యములు అంటే మనకి నకుల సహదేవులైనటువంటి వాళ్ళు. యములు అంటే కమల పిల్లలైనటువంటి ఆ నకుల సహదేవులు, అశ్విని దేవతల యొక్క బిడ్డలైనటువంటి ఆ నకుల సహదేవులు, భీమ, అర్జునులు, వీళ్ళందరూ కూడా అదాసాన్ స్వవశానహం, వాళ్ళ యొక్క దాసిత్వము కూడా, దాని నుంచి కూడా విముక్తి కలిగి, ఎట్లా విముక్తి కలగాలి? సరథౌ సధనుష్కో, వాళ్ళ ఆయుధాలతో పాటుగా, వాళ్ళ రథాలతో పాటుగా వాళ్ళు విముక్తి పొందుగాక అని చెప్పి రెండో వరం కోరుకున్నది అక్కడ. భీమ, అర్జున, నకుల సహదేవులు సరథౌ సధనుష్కో, చక్కగా వాళ్ళ వాళ్ళ రథాలతో పాటుగా, వాళ్ళ ఆయుధాలతో పాటుగా, బాణాలతో పాటుగా చక్కగా వాళ్ళ దాసభావం అనేటువంటిది లేకుండా వాళ్ళని స్వతంత్రుల్ని చెయ్యుము అని చెప్పి అడిగింది అక్కడ, వరంగా కోరుకున్నది. అప్పుడు ధృతరాష్ట్రుడు సంతోషించాడు, ఆ వరం కూడా ఇచ్చాడు. ఇంకో వరం కూడా కోరుకోమంటున్నాడు. తథాస్తు తే మహాభాగే యథాత్వం నందినీచ్ఛసి, యథాత్వం నందినీచ్ఛసి, నువ్వు ఎలా కోరుకుంటే అలాగమ్మా, తప్పకుండా జరుగుతుంది. వాళ్ళని కూడా దాసీ విముక్తిని చేస్తున్నాను, దాస్యం నుండి విముక్తిని చేస్తున్నాను. అయినా నాకు మనసు తృప్తిగా లేదు. తృతీయం వరయాస్మత్తో నాసి ద్వాభ్యాం సుసంస్కృత త్వం హి సర్వస్నుషాణం మే శ్రేయసి ధర్మచారిణి. స్నుషాం అంటే కోడలు. సర్వస్నుషాణం, సమస్తమైనటువంటి కోడళ్ళ యందు కూడా నువ్వు శ్రేయస్కరమైనటువంటి ధర్మచారిణివి, నువ్వు ధర్మాన్ని నిరంతరము అనుసరించేదానివి. కాబట్టి రెండో వరంతో కూడా నాకు మనసు అంగీకరించట్లేదమ్మా, మూడో వరం కూడా కోరుకో. తృతీయం వరయాస్మత్తో, మూడో వరం కూడా కోరుకోవడానికి నీవు అర్హులైన దానివి, కాబట్టి ఇంకో వరం కూడా కోరుకోమ్మా అని చెప్పి ధృతరాష్ట్రుడు అడిగితే, అప్పుడు ద్రౌపది ఒక ధర్మ సూక్ష్మం చెప్తుంది. రెండు వరాలు ఎవరు కోరుకోవాలి, మూడు వరాలు ఎవరు కోరుకోవాలి, నాలుగు ఎవరు కోరుకోవాలి, అంతకంటే ఎక్కువ ఎవరు కోరుకోవాలని ఒక ధర్మ నిర్ణయం అక్కడ చెప్పి, కాబట్టి ఈ రెండు వరాలు చాలయ్యా అని చెప్పి ద్రౌపది అంటుంది. ద్రౌపద్యువాచ లోభో ధర్మస్య నాశాయ భగవన్నాహముత్సహే అనర్హావరమా దాతుం తృతీయం రాజసత్తమా. హే రాజసత్తమా, మహారాజా, లోభం అనేది ఎప్పుడు ఉండకూడదు, ఏ మనిషికి లోభం ఉండకూడదు.
ఆ లోభం అనేటువంటిది ఉన్నది అంటే దానివలన ధర్మస్య నాశాయ, ధర్మానికి నాశనం కలుగుతుంది. మనసులో ఆ గ్రీడీనెస్, ఒక లోభము, దాని నుంచి వచ్చేటువంటిది క్రోధము మొదలైనటువంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. అవన్నీ దేనికి కారణమవుతాయంటే చివరికి మనం ఆచరించే ధర్మ కార్యాలన్నిటినీ నాశనం చేయడానికి కారణభూతమవుతాయి. కాబట్టి భగవన్ నా అహం ఉత్సహే. కాబట్టి ధర్మనాశనం కలిగించేటువంటి లోభం, లోభం అంటే ఇంకోటి కోరుకుంటే ఇంకోటి 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 కోరుకోవాలనిపిస్తూనే ఉంటుంది, లిమిట్ ఉండదు. కాబట్టి ఒక చోట బ్రేక్ వేయాలి. కాబట్టి నాకు ఆశ లేదు, ఈ 2 వరాలు చాలయ్యా, నా అహం ఉత్సహే, మూడో వరం కోరుకోవాలని నేను ఉత్సాహపడట్లేదు, అనుకోవట్లేదు. ఎందుకంటే నేను అర్హురాలని కాదు. అనర్హావరమాదాతుం తృతీయం. మూడో వరం కోరుకోవటానికి నేను అనర్హురాలను, అర్హురాలని కాదు. ఏమిటయ్యా అంటే ఆ ధర్మ సూక్ష్మం తర్వాత శ్లోకంలో చెప్తుంది. ఏకామాహుర్వైశ్యవరం ద్వౌతు క్షత్రస్త్రియో వరౌ త్రయస్తు రాజ్ఞో రాజేంద్ర బ్రాహ్మణస్య శతం వరాః. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఆ 4 వర్ణాలు ఏవైతే పరమాత్మ సృష్టించాడో దాంట్లో వైశ్యులు ఒక వరం కోరుకోవటానికి మాత్రమే అర్హులైనటువంటి వాడు. ఏకామాహుర్ వైశ్యవరం. వైశ్యవరులు శ్రేష్ఠులైనటువంటి చక్కటి ఆ వైశ్యులు ఎప్పుడు కూడా ఒక వరం మాత్రమే అడగటానికి అర్హత ఉంటుంది. ద్వౌతు క్షత్ర స్త్రియో వరౌ. స్త్రీవరులు, క్షత్రియ వంశంలో పుట్టినటువంటి స్త్రీలకి 2 వరాలు మాత్రమే కోరుకోవడానికి అర్హత ఉంటుంది. త్రయస్తు రాజ్ఞో రాజేంద్ర. త్రయస్తు రాజ్ఞో, క్షత్రియ వంశంలో పుట్టినటువంటి వాళ్ళకి 3 వరములు కోరుకోవడానికి అర్హత ఉంటుంది. అలాగే బ్రాహ్మణులుగా జన్మించినటువంటి వాడికి శతం వరాహ, 100 వరములు దాకా బ్రాహ్మణులకి ఇవ్వవచ్చు. ఇది ధర్మ సూక్ష్మం. అంటే వాళ్ళకి అంతవరకు అధికారం ఉంటుంది, అంతకు మించి కోరుకోవడానికి అధికారము లేదు. బ్రాహ్మణులకు 100 వరాలు కోరుకోవటానికి, క్షత్రియులకి 3 వరాలు, అలాగే ఈ క్షత్రియులకి క్షత్రియ స్త్రీకి 2 వరాలు, క్షత్రియ స్త్రీకి 2 వరాలు, క్షత్రియుడికి 3 వరాలు. అది దాంట్లో చెప్పినటువంటిదే ఆ రహస్యం అక్కడ. అందుకే ఇక్కడ ద్వౌతు క్షత్ర స్త్రియ వరవు అని చెప్పారు. త్రయస్తు రాజ్ఞ రాజేంద్ర అంటే క్షత్రియుడైన వాడు 3 వరాలు కోరుకోవచ్చు, స్త్రీ మాత్రం 2 వరాలు కోరుకోవచ్చు. అలాగే వైశ్యులైనటువంటి వాళ్ళు ఏకం, ఒక వరాంతో వాళ్ళు సంతృప్తి పొందాలి. అట్లా ఈ విధంగా ఎవరెవరు ఏ విధంగా వరాలు కోరుకోవచ్చు అనేటువంటి కూడా ధర్మ సూక్ష్మం చెప్పి, అంతకంటే మనం ఆశపడటం మంచిది కాదు. పైగా నా భర్తలు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళు వీరులు, వాళ్ళకేదో సమయం అనుకూలించగా ఈ విధమైనటువంటి మహా విపత్తులో చిక్కుకున్నారు, ఇంత కష్టంలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఆ విపత్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు, ఆ దాస్యము నుండి విముక్తులైపోయారు. కాబట్టి ఏం చేస్తారంటే ఇప్పుడు వాళ్ళ యొక్క స్వయం శక్తితో, వాళ్ళ పుణ్యకర్మల చేత, అనుష్ఠానాల చేత స్వయంగా వాళ్ళకి వాళ్ళే స్వయంగా సంపదలు పొందుతారయ్యా. ఇక చాలు, ఇది చాలు నాకు. ఎందుకంటే నా భర్తలేమి చేతగాని వాళ్ళు కాదు. పాపీయాంస ఇమే భూత్వా సంతీర్ణ పతయో మమ మమ పతయ. నా భర్తలు పాపీయాంస ఇమే భూత్వా, దురదృష్టవశాత్తు ఈ విధమైనటువంటి కష్టాల్లో చిక్కుతున్నారు. అది కూడా దుర్మార్గుల యొక్క పన్నాగం వలన. కాబట్టి వాళ్ళు బలమైనటువంటి వాళ్ళు కావాలి. కాబట్టి వేత్స్యంతి చైవ భద్రాణి, తప్పకుండా వాళ్ళు శుభకరమైనటువంటి సమయాన్ని పొందుతారు. రాజన్ పుణ్యేన కర్మణ, దేని చేత అంటే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకర్మల చేత, వాళ్ళు చేసుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి యాగానుష్ఠానాల ద్వారా, వాళ్ళ యొక్క శక్తి యుక్తుల ద్వారా తప్పకుండా వాళ్ళు మంచి రోజులు, ఐశ్వర్యాన్ని పొందుతారు తప్పకుండా. కాబట్టి ఇది చాలు అని చెప్పి వీరోచితంగా భర్తల్ని ఎలా కాపాడుకోవాలో అలా కాపాడుకుంది. భర్తల యొక్క పరువు కూడా నిలబెట్టింది ద్రౌపదీదేవి. ఈ విధంగా ద్రౌపది ఇక్కడ ప్రవర్తించిన తీరు ఈ 4-5 అధ్యాయాల నుంచి కూడా, అంత కష్టాలలో ఉన్నప్పటికీ కూడా అటు సభలో వాళ్ళకి మర్యాదనివ్వటము, ఇటు భర్తలకి మర్యాదనివ్వటము, తనని తాను కాపాడుకోవటము, ఇన్ని రకాలుగా జరిగింది పరమాత్ముని యొక్క ఆశీర్వాద బలంతో ద్రౌపదీదేవి యొక్క విషయంలో. కాబట్టి ద్రౌపది విషయంలో మనం మాట్లాడేటప్పుడు ఎంత గొప్ప వీరవనిత, ఎంత ధర్మ ప్రవర్తకురాలు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఎన్నో సందర్భాల్లో ఈ ఉదాహరణలో చెప్పవచ్చు. అయితే శ్రీమన్మహాభారతే సభాపర్వణి
द्यूतपर्वणि 93तमोऽध्यायः समाप्तः। ओम शांति शांति शांति। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तुते। सर्वं श्रीकृष्णार्पणमस्तु। हरिः ओम्।